ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అహం అనే భావాన్ని విడిచిపెట్టి అన్ని వస్తుసుఖాలకు దూరంగా పవిత్రంగా ఉంటూ దైవాన్ని ఆరాధించే బ్రాహ్మణులకు ఆ శక్తి పుట్టిన తర్వాత, పురోహితం చేపట్టిన తరువాతే లభిస్తుంది. అటువంటి బ్రాహ్మణులు, పురోహితులు నేడు ఆవేదనతో నడివీధులలో, బస్సులలో భిక్షాటన చేసేంతటి దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. బ్రాహ్మణులే కదా, వాళ్ళు ఓట్లు ఎంత, వాళ్ళకున్న ఆర్థిక బలమెంత అని చులకన చూస్తున్న సీఎం చంద్రబాబు వారిని కనీసం గుర్తించకుండా అవమానాలకు గురి చేస్తున్నట్లు ఉంది. సంవత్సరానికి 500 కోట్లు చొప్పున బ్రాహ్మణులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామన్న బాబు 3 ఏళ్లకు కలిపి ముష్టి వేస్తున్నట్లుగా 125 కోట్లే ఇచ్చాడు. ధూపదీప నైవేద్యాలకు గాను 2500 నుంచి 5000 వరకు లేదా 10,000కు పెంచుతామని బ్రాహ్మణులు ఓటేయించుకుని రూపాయి కూడా పెంచకుండా గత ప్రభుత్వం ఇస్తూ వచ్చిన అనేక గుళ్లను ధూపదీప నైవేద్య పథకానికి అనర్హత కింద తీసివేశారు. బ్రాహ్మణులను ఇన్ని అవమానాలకు గురిచేస్తూ కూడా సిగ్గు లేకుండా మళ్లీ బ్రాహ్మణుల చేత తన ఫోటోలకు పాలాభిషేకాలు చేయించమని ఆదేశించడం, అందుకు అంగీకరించరని కృష్ణారావుకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా తన అక్కసును వెళ్లగక్కడం, ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకే కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా పదవి నుంచి తొలగించడం చంద్రబాబు మనస్తత్వాన్ని తెలియచేసింది. బ్రాహ్మణులు కదా, దళితులు, ముస్లింలు, కాపులు కూడా చంద్రబాబు బాధితులే కావడం గమనార్హం.